హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 263 చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి అగ్లీ నెంబర్ అనమాట. సో అండ్ అగ్లీ నెంబర్ ఇస్ అ పాజిటివ్ ఇంటిజర్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 2, 3 and 5. ఇక్కడ చూడండి, ప్రైమ్ ఫ్యాక్టర్ వేరు, నార్మల్ ఫ్యాక్టర్స్ వేరు. ఫ్యాక్టర్స్ అంటే 1 and itself ఉంటాయి. ప్రైమ్ ఫ్యాక్టర్స్లో మనకి 1 and itself ఉండదు అనమాట. ఇట్సెల్ఫ్ కొన్ని కేసెస్లో ఉంటుంది. ఎప్పుడంటే అక్కడ ఉన్న అంటే వాడు ఇచ్చిన నెంబరే ఒక ప్రైమ్ నెంబర్ అయినప్పుడు మనకి ఇట్సెల్ఫ్ అయితే కన్సిడర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో మనం ఏం చేయాలి ఇక్కడ? సో గివెన్ అండ్ ఇంటిజర్ రిటర్న్ ట్రూ ఇఫ్ n ఈజ్ అన్ అగ్లీ నెంబర్. ఒకవేళ ఇచ్చిన n అనేది అగ్లీ నెంబర్ అయితే కనుక మనం ట్రూ రిటర్న్ చేయాలి, లేదంటే ఫాల్స్ రిటర్న్ చేయాలి. బట్ ఇక్కడ 1 ఇచ్చినప్పుడు ట్రూ ఇచ్చింది. ఎందుకు? 1 హ్యాస్ నో ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఈ యూనిక్ కేసులో మనం ట్రూ రిటర్న్ చేయాలి 1 ఇచ్చినప్పుడు. ఓకే, మిగతా కేసులో మనం ఏదర్ అగ్లీ నెంబర్ అయితే ట్రూ రిటర్న్ చేయాలి, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేయాలన్నమాట. ఓకే, సో కన్స్టెంట్ చూడండి, -2^31 నుంచి +2^31 వరకు ఉంటుంది. అంత నెంబర్ అయితే ఇస్తారన్నమాట n అనేది. సో మనం చాలా జాగ్రత్తగా రాయాలి. సో మొత్తం అన్ని వేసి ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి n అనేది 0 కన్నా తక్కువ ఉంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ రిటర్న్ ఫాల్స్ అంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ నెగిటివ్ నెంబర్స్కి మనం ఎలా చెక్ చేస్తాం? సో ఇఫ్ n ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 0 అండ్ ఇక్కడ ఒక హెల్పర్ ఫంక్షన్ రాసుకుంటాం. హెల్పర్ ఫంక్షన్ అంటే ఏంటి? మనం ప్రైమ్ నెంబర్ చెక్ చేసుకుంటాం కదా. సో దానికైతే మనం ఇక్కడ రాద్దాం అనమాట. ఎఫ్ ఈజ్ ప్రైమ్, ఇది ఆల్రెడీ మనం ఎప్పుడో స్టార్టింగ్లో చెప్పుకున్నాం. దీనికి ఒక నెంబర్ పాస్ చేద్దాం, అది వచ్చేసి n. ఇఫ్ n ఈజ్ లెస్ దాన్ 2 రిటర్న్ ఫాల్స్ అండ్ i అని చెప్పి 2 తీసుకుంటున్నాను. వైల్ i ఇంటూ i ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు n. సో i ఇంటూ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అని చెప్పి వెళ్ళిపోతే రన్ అవుతుంది. లోపలికి వచ్చినది ఏం చేయాలి? ఇఫ్ ఈ n మోడ్ i ఈక్వల్ టు 0 ఏంటంటే ఫ్యాక్టర్ దొరికినట్టు. రిటర్న్ ఫాల్స్, ఎందుకంటే మనకి ఫ్యాక్టర్స్ దొరకకూడదు, మిగతాయి 2, 3, 5 కూడా వేరే దొరకకూడదు. ఇలా వైల్ ప్యాండ్లో మనం i ప్లస్ ఈక్వల్ టు 1 చేసుకుంటూ వెళ్ళాలి. ఇదంతా అయిపోయినా సరే ఎక్కడ మనకి ఫాల్స్ రాలేదంటే సో అది ట్రూ అర్థం. సో సింప్లీ రిటర్న్ ట్రూ అనమాట. సో ఇది జస్ట్ మన హెల్పర్ ఫంక్షన్, ప్రైమ్ చెకింగ్. ఇది నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు కూడా, ఎందుకంటే ఎప్పుడో స్టార్టింగ్లో నేర్చుకున్న టాపిక్ ఇది, ప్రైమ్ నెంబర్ చెకింగ్. సో ఇది రాకుండా ఇన్ని రోజులు వీడియోస్ చూసారంటే నేను నమ్మను. ఓకే, ఇది ప్రైమ్ అయితే ఇక్కడ ఫోల్డ్ లేదా వదిలేస్తాను లేదా. ఓకే, సో మనం మెయిన్ కూడా రాద్దాం. ఇక్కడ మనకి లైక్ సేమ్ లాజిక్ ఇంచుమించు ఎలాగ ఉంటుంది. మనం ఎక్స్ట్రా చెకింగ్ ఏం చేయాలంటే 2, 3, 5 ఉండే కదా, అవి కాకుండా చూసుకోవాలి ఆ నెంబర్ అనేది. సో ఫస్ట్ నేను i ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను. వైల్ i ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు n, ఇలా ఉన్నని చెప్పు, అంటే n కన్నా తక్కువ లేదు ఎక్కువ అని చెప్పు మనకి లూప్ అయితే రన్ అవ్వాలి. ఇఫ్ n మోడ్ i ఈక్వల్ టు 0, ఇక్కడ మనకి మొత్తం లైక్ 4 కేసులు ఉంటాయి. ఇఫ్ కండిషన్ రాస్తాం కదా, ఇప్పుడు ఒక 4 కేసులు. ఒకటి ప్రైమ్గా చెక్ చేయాలి, దాని తర్వాత 2కి ఈక్వల్ అయ్యేదాకా చెక్ చేయాలి, తర్వాత 3కి ఈక్వల్గా చెక్ చేయాలి, తర్వాత 5 అనమాట. చదువుకోండి, ఇక్కడ రాసిన చూడు, ఇఫ్ ఈజ్ ప్రైమ్ ఆఫ్ i అండ్ i షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 2 అండ్ i షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 3 అండ్ i ఈక్వల్ టు 5, ఇలా అయితే కనుక అది అగ్లీ నెంబర్ కాదు, మనం డైరెక్ట్ ఫాల్స్ రిటర్న్ చేయొచ్చు. అండ్ i ప్లస్ ఈక్వల్ టు 1, ఎవ్రీ అడ్రస్లో మనం ప్లస్ ఈక్వల్ టు 1 చేయాలి. ఇదంతా అయిపోయిన తర్వాత కూడా మనకి ఎక్కడ లైక్ ఫాల్స్ రిటర్న్ అవ్వదు అనుకో, బేసికలీ మొత్తం అన్ని ఏరియాలు చెక్ చేసుకుంటున్నాం మనం, ఎక్కడ ఫాల్స్ రిటర్న్ అవ్వదు అనుకో, సింప్లీ బయటకు వచ్చి అది అగ్లీ నెంబర్ అని చెప్పి ప్రూవ్ చేయొచ్చు. సో రిటర్న్ ట్రూ అంటే సరిపోద్ది. ఒకసారి దీన్ని రన్ చేస్తున్నాను. బై ద వే ఇక్కడ మనం ఏం చేయట్లేదు, ఇక్కడ ఇది ప్రైమ్ నెంబర్ చెకింగ్ వేసి సింపుల్ చెప్పేస్తున్నాం, ఇది ప్రైమ్ నెంబర్ చెకింగ్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే సేమ్ ఇలా చెక్ చేస్తున్నట్టే, ఫ్రమ్ 2 నుంచి స్టార్ట్ చేసి ఈ నెంబర్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా చెకింగ్ అయితే చేసుకుంటూ వెళ్తున్నాం. లోపల ఎలా చెక్ చేస్తున్నాం? ఒకవేళ ఇంకో కరెక్ట్గా డివైడ్ చేస్తుంది అనుకో, ఏంటి n అనేది దాన్ని i అనేది కరెక్ట్గా డివైడ్ చేస్తుంది అనుకో, అప్పుడు లోపలికి చేస్తున్నాం ఈ i అనేది ప్రైమ్ నెంబరా. ఓకే, అదొకటి చెక్ చేస్తున్నాం. అండ్ ఎప్పుడైతే i నాట్ ఈక్వల్ టు 2 లేదా నాట్ ఈక్వల్ టు 3, నాట్ ఈక్వల్ టు 5, ఈ 3 కాకుండా వేరే నెంబర్ వచ్చిందనుకో, ఆ కేసెస్లో మనం ఏం చేస్తున్నాం? రిటర్న్ ఫాల్స్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? సో ఇదే లాజిక్. సో దీన్ని సబ్మిట్ చేస్తున్నా. ఇది మొత్తం బ్రూట్ ఫోర్స్ అనమాట. ఇది మనకి సబ్మిట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఎందుకంటే మనకి కన్స్టెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయిగా. చూద్దాం. ఇక్కడ మనం చూడండి TL వచ్చింది, బికాజ్ ఇది లైక్ O ఆఫ్ n² టైం అయితే తీసుకుంటుంది అనమాట, అందుకని చెప్పేసి మనకి TL వచ్చింది. ఇక్కడ ప్రైమ్ చెకింగ్, ఇక్కడ లూప్స్ కదా, సో అందుకే మనకి O ఆఫ్ n² టైం అయితే పడుతుంది. సో స్పేస్ గురించి మాట్లాడుకుంటే మనకి జస్ట్ n, i ఇలా కొన్ని వేరియబుల్స్ వాడుకుంటున్నాం. సో O ఆఫ్ 1 అని చెప్పొచ్చు స్పేస్, టైం మాత్రం O ఆఫ్ n², అందుకని చెప్పేసి మనకి TL వచ్చింది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఆప్టిమైజ్ చేద్దాం కొంచెం. సో ఇప్పుడు నేను రీసెట్ చేస్తున్నాను, కోడ్ మళ్ళీ రాస్తాను. ఇది రిమూవ్ చేద్దాం. ఇఫ్ n ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 0 రిటర్న్ ఫాల్స్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాం అంటే సేమ్ ఇందాకలాగే, కాకపోతే ఇప్పుడు మనం ప్రైమ్ చెకింగ్ తీసేద్దాం. సో ప్రైమ్ చెకింగ్ పక్కన పెట్టేసి, ఒకవేళ నెంబర్ అనేది iతో డివైడ్ అవుతుందని కనుక మనం n డైరెక్ట్ ఆ నెంబర్తోనే డివైడ్ చేసి మళ్ళీ అప్డేట్ చేసుకుందాం. సో లాజిక్ ఎలాగో చూపిస్తాను చూడండి, ఒక్క నిమిషం. ఎందుకంటే మనకి లిమిటెడ్గా చెప్పాడు కదా 2, 3, 5 ఉండాలని చెప్పేసి. సో i ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను, వైల్ i ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు n, సేమ్ ఇందాకలా కండిషన్. లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ వైల్ లోపు రాస్తాను. కరెక్ట్గా చూడండి, వైల్ n
mod I ఈక్వల్ టు 0 ఇలా అయినంతసేపు మనం ఏం చేయాలి, లూప్ అయితే రన్ చేయాలి. బ్రో ఇది ఇన్ఫినిట్ లూప్ అయిపోద్ది కదా అని అడగచ్చు. కానీ ఈ లోపల మనం రాసే లాజిక్ ఏంటంటే n అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. n మనం డైరెక్ట్ అప్డేట్ చేసేస్తాం. అది అలాగే ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లూప్లో చెక్ చేయాల్సింది ఏంటనుకుంటున్నారు, ఇఫ్ I నాట్ ఈక్వల్ టు 2 అండ్ I నాట్ ఈక్వల్ టు 3 అండ్ I నాట్ ఈక్వల్ టు 5 ఈ 3 కండిషన్లు ఏదో ఒకటి లైక్ ఫాల్స్ అయింది అనుకో, అన్నీ ఫాల్స్ అయిపోతాయి. రిటర్న్ ఫాల్స్. ఓకే, ఇది లైక్ ఆపేయడానికి అనమాట. ఇప్పుడు ఇది ఏది కాదు, బయటకు వచ్చి మనం n ఎలా అప్డేట్ చేసుకుంటాం, చెప్పాను కదా ఇక్కడ n అప్డేట్ చేస్తామని. సో n ఈక్వల్ టు n డివైడెడ్ బై I అనమాట. సో ఇలా మనకి n ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది అనమాట. అండ్ కిందకి వచ్చిన తర్వాత ఈ లూప్కి కదా, ఈ లూప్ మనం అప్డేట్ చేసిన అవసరం లేదు. ఈ అవుటర్ లూప్ ఏం చేసుకుంటుంది, ఈ ఐని యూస్ చేసుకుంటుంది కదా. సో I ప్లస్ ఈక్వల్ టు 1 చేస్తూ ఉండాలి. ఓకే, సో ఎక్కడన్నా సరే మనకి లైక్ సరిగా మనకి సాటిస్ఫై అవ్వదు అనుకో. ఓ బై ద వే ఇక్కడ మనం సింగిల్ డివిజన్ కాకుండా ఫ్లోట్ డివిజన్ చేయాలి. సింగిల్ డివిజన్ చేస్తే మనకి ఫ్లోటింగ్ వాల్యూస్ వస్తాయి, అక్కడ మనకి ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఎక్కడన్నా సరే మనకి లైక్ ఇది సాటిస్ఫై అవ్వదు అనుకో, ఫాల్స్ రిటర్న్ అయిపోద్ది అనమాట. అంటే అగ్లీ నెంబర్ కేసులో మనకి ఇక్కడ ఏది అంటే ఫాల్స్ రిటర్న్ అవ్వదు, ఈ లూప్ కంప్లీట్ అయిపోద్ది, కానీ అక్కడ మనకి ఏది రిటర్న్ అవ్వదు. అప్పుడు డిఫాల్ట్గా బయటకు వచ్చి రిటర్న్ ట్రూ అంటాం. అగ్లీ నెంబర్ కాకపోతేనే మనకి ఇక్కడ ఫాల్స్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇందాక రాసిన కోడ్ని కొంచెం సింప్లిఫై చేస్తాం. రన్ చేస్తే చూడ రన్ అయింది, సబ్మిట్ చేద్దాం. అండ్ బై ద వే ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కొంచెం ఆడుకుంటే మనకి టైం వచ్చేసి O ఆఫ్ n log n అనమాట. ఎందుకంటే ఎవ్రీ టైం మనం ఈ n అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో మ్యాక్సిమం టైమ్స్లో హాఫ్ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి లాగర్థం టైం అని చెప్పాను. కాకపోతే ఇది కూడా స్లోయే, చూసారా, ఇంచుమించు ఇందాక ఎన్ని టాస్క్ పాస్ అయినాయి అన్నీ పాస్ అయినాయి. ఓకే, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం ఏంటి, ఈ మనం ఇక్కడ డివైడ్ చేస్తున్నాం కదా ఈ కండిషన్ యూస్ చేసి. సేమ్ ఇప్పుడు ఇదే లూప్ని 2తో 3తో 5తో ఈ ఇచ్చిన నెంబర్ని మొత్తం డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. లాస్ట్కి ఆన్సర్ 1 మిగిలిందనుకో, అగ్లీ నెంబర్ అని అర్థం. 1 కాకుండా వేరే నెంబర్ ఉందనుకో, అగ్లీ నెంబర్ కాదని అర్థం. మీకు లాజిక్ క్యాచ్ చేస్తారు అనుకుంటున్నా. సో అది కూడా రాసేస్తాను చూడండి ఫాస్ట్గా. ఏం లేదు గైస్, చాలా సింపుల్. సో వైల్ n mod 2 ఈక్వల్ టు 0 అయిందనుకో, n ఈక్వల్ టు n ఫ్లోట్ డివిజన్ 2 ఇది అయిపోయిన వెంటనే వైల్ n mod 3 ఈక్వల్ టు 0 అయిందనుకో, n ఈక్వల్ టు n ఫ్లోట్ డివిజన్ 3. సేమ్ ఇలాగే వైల్ n mod 5 ఈక్వల్ టు 0 అయిందనుకో, n ఈక్వల్ టు n ఫ్లోట్ డివిజన్ 5 అనమాట. ఓకే, సో ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి మనకి ఆన్సర్ 1 ఉందనుకో, అదే అగ్లీ నెంబర్ అర్థం. ఎలాగో మీకు ఎగ్జాంపుల్ 1 అండ్ ఎగ్జాంపుల్ 3 చెప్తాను చూడు. సో ఇక్కడ 6 ఉంది. సో 6 ఈజ్ డివిజిబుల్ బై 2 కాబట్టి సో ఇది ఏమవుతుంది, ఇది ఒకసారి రన్ అవుతుంది లూప్. 6 కాస్త ఇప్పుడు నెక్స్ట్ అంటే n ఈక్వల్ టు చేస్తున్నాం కదా, సో ఫ్లోట్ డివిజన్ 2 చేస్తే ఏమవుతుంది, 3 అయిపోద్ది. సో ఇప్పుడు చూడు 3 mod 2 చేస్తే 0 వస్తుందా, రాదు, 1 వస్తుంది. అంటే ఈ లూప్ ఎక్కడితో పని అయిపోయింది, n కాస్త మనకి 3 ఉంది. సో ఈ కేసులో ఏమవుతుంది, 3 mod 3 0 అవుతుంది కాబట్టి n ఈక్వల్ టు n ఫ్లోట్ డివిజన్ 3. ఆన్సర్ ఏమొస్తుంది, 1 వస్తుంది. దాని తర్వాత ఇంకో ఇక్కడ కూడా మనకి అంటే ఇది మ్యాక్సిమం అవ్వను కూడా అవ్వదు అనమాట. ఎందుకంటే 1 mod 5 చేస్తే 1 వస్తుంది ఆన్సర్, 0 రాదు. సో n ఈక్వల్ టు 1 అయిపోయింది. చెప్పాను కదా 1 వస్తే ఏంటి, అగ్లీ నెంబర్ అర్థం. ఓకే, ఇప్పుడు 14 చూద్దాం. 14 లాగా వద్దాం. సో 14 ఉంది, 14 డివైడ్ బై 2 చేస్తే 0, అంతే క్లియర్గా డివైడ్ చేస్తుంది కాబట్టి n ఫ్లోట్ డివిజన్ 2 చేస్తే మనకి 7 వస్తుంది. హాఫ్ అయిపోద్ది కదా, సో 7 వచ్చింది, అగ్లీ నెంబర్ కాదు. అందుకే మనం ఫాల్స్ రిటర్న్ చేయాలన్నమాట. సింప్లీ మనం ఇదంతా అయిపోయిన తర్వాత రిటర్న్ n ఈక్వల్ టు 1. ఒకవేళ n 1 అయితే ఇక్కడ ట్రూ రిటర్న్ అవుద్ది. ఒకవేళ n వేరే నెంబర్ అయితే కనుక ఫాల్స్ రిటర్న్ అవుద్ది అనమాట. ఓకేనా, సో ఒకసారి దీన్ని రన్ చేస్తున్నాను. మనకి రన్ అయితే అయింది. సో దీన్ని సబ్మిట్ చేద్దాం. అండ్ ఇప్పుడు టైం కంప్లీట్ ఎంత ఉన్నారు, సబ్మిట్ అయిపోయింది సరే. ఎందుకు సబ్మిట్ అయింది, బికాస్ దీని టైం కంప్లీసిటీ O ఆఫ్ log n అనమాట. చాలా ఫాస్ట్గా n అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇందాకేంటి n log n ఏమైందా, ఫస్ట్ చేసింది O ఆఫ్ n స్క్వేర్, సెకండ్ టైం చేసింది O ఆఫ్ n log n, థర్డ్ టైం చేసింది O ఆఫ్ log n అనమాట. అందుకు మనకి సబ్మిట్ అయింది. ఇప్పుడు ఇన్నిసార్లు వైల్ లూప్ రాయడం కన్నా కొంచెం అంటే లైక్ ఇంకా షార్ట్ చేసి రాద్దాం. సేమ్ టైం కంప్లీసిటీ ఉంటుంది, కాకపోతే రాసే విధానం కొంచెం మారుద్ది అంతే. అంటే ఇన్నిసార్లు మనం రిపీట్ చేసిన అవసరం లేకుండా సింపుల్గా రాసేద్దాం. ఓకేనా, సో రిమూవ్ చేశాను. ఇప్పుడు దీని ప్లేస్లో ఏంటంటే ఫర్ ఎఫ్ ఇన్ ఒక లిస్ట్ తీసుకుని 2, 3, 5 ఇది పెట్టేసుకో. ఓకే, దీని లోపల వైల్ లూప్ రాయి. వైల్ n mod f ఈక్వల్ టు 0. ఇలా ఉన్నంతసేపు ఏం చేయాలంటే n ఈక్వల్ టు n ఫ్లోట్ డివిజన్ f. మీకు ఇప్పుడు ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయనా, ఒకటి చెప్తాను సరిపోతుంది, మీకు అలాగా అర్థమైపోద్ది లాజిక్. సో 6 ఫస్ట్ టైం 6 n ఈక్వల్ టు 6 వచ్చింది. ఓకే, ఫర్ ఎఫ్ ఇన్ 2, 3, 5 ఉన్నా కదా, వైల్ n mod f, n ఎంత 6, mod f చేస్తే f అంటే ఎంత ఉంది, ఫస్ట్ టైం వస్తుంది 2 వస్తుంది, 6 mod 2 0 అవుతుంది కాబట్టి n ఈక్వల్ టు
అండ్ ఫ్లో డివిజన్ F1. సో 6 డివైడ్ బై 2 చేస్తే ఏమవుతుంది 3 అవుతుంది. సో నెక్స్ట్ కండిషన్ మనకి ఇక్కడ ఇది చెకింగ్ అయినప్పుడు మనకి అక్కడ అది సాటిస్ఫై అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది. లూప్ అయిపోద్ది, ఇది ఇన్నర్ లూప్. నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది, 3 వస్తుంది. సో ఇందాక చేసినట్టే. సో 3 ఫ్లో డివిజన్ 3 చేస్తే మనకి ఏమవుతుంది ఆన్సర్ 1 వస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ 5 చెక్ అవుతుంది. 5 చెక్ చేసినప్పుడు మనకి అసలు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే 1 mod 5 చేస్తే మనకి ఏమొస్తుంది ఆన్సర్ 1 వస్తుంది. ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడతో ఈ లూప్ అయిపోయింది. సో n ప్లేస్లో 1 ఉంది కాబట్టి చెక్ చేసుకుని రిటర్న్ చేస్తాం అంతే. సో రిపీట్ చేస్తుందని సింపుల్ చేస్తాం అంతే. ఇప్పుడు రన్ చేస్తున్నాను. సేమ్ టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ లాగ్ అండ్ టైం కాంప్లెక్సిటీ, స్పేస్ ఏమో O ఆఫ్ 1 అనమాట. సో దీన్ని సబ్మిట్ చేస్తున్నాను. మనకి సబ్మిట్ అయింది. సేమ్ టైం కాంప్లెక్సిటీ అని చెప్పాను, అందుకని చెప్పి డిఫరెన్స్ రాలేదు పెద్ద. సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు 4వ అప్రోచ్ కూడా క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోకండి గైస్, ఎందుకంటే ఈ మంత్ ఎండ్లో మనం 10K రీచ్ అవ్వాలి. సో కొంచెం గట్టిగా షేర్లు అయితే చేయండి గైస్. అండ్ ఎవరైనా మానిటరీగా సపోర్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఖచ్చితంగా మెంబర్షిప్ అయితే తీసుకోండి. సో మళ్ళీ ఇంకొక వీడియోతో ముందు ఉంటాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.